ఈరోజు అంటే విజయ్ గారు పుట్టుక వలన అనేకులు సంతోషం పక్కన పెడితే దేవుని వాక్యము తనలో పుట్టింది. ఆ వాక్యం కొరకు పనిచేయాలనేటువంటి దృక్పథం కలిగిందే, అది దేవునికి సంతోషం. మనుషులు కలిగే సంతోషము కాదు, దేవుడు మన పట్ల కలిగే సంతోషాన్ని మనం కంపేర్ చేసుకోవాలి. చాలా వరకు ఈరోజు పరిచయం చేస్తున్న మనము అంటే నాతో పాటు నేను కూడా ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన ఏంటంటే పరిచర్య చేస్తున్నాము. ఈ పరిచర్య దేవుని దృష్టికి ఎంత ఈక్వల్ ఉంది, ఎంత సంతోష పెట్టగలుగుతున్నాను, దేవుని నేను ఎంత సంతోష పెట్టడానికి నేను పరిచయం చేస్తున్నా. మనుషుల కొరకు కాదు, మనుషులను హెచ్చించడం. ఈ మధ్య నేను చాలా ప్రసంగాలు విన్నా, బయట నేను అనేకమైన ప్రసంగాలు వింటే వాళ్ళు మాకు ఇలా చేస్తారు, వీళ్ళు మీకు ఇలా చేస్తారు. మనుషులను పొగడమే పరిచయం అయిపోయింది. యేసయ్యను పొగడడం పక్కన పెట్టిండ్రు. మంచిగా దైవజనులు అసలు అది మంచి పద్ధతే కాదు. అసలు అది ఎందుకు చేస్తుండ్రో నాకు అది అర్థం కావట్లేదు. థియాలజీ నేర్చుకొని దేవుని దగ్గర గడిపి వాక్యమంతా నేర్చుకొని యేసయ్యని హెచ్చించాల్సిన మనము మనుషులను హెచ్చిస్తే యేసయ్య ఎక్కడ మహిమపరచబడతాడు? అందుకనే ఆ ఇంటిలో వాక్యం విస్తరిస్తే, ఆ కుటుంబంలో వాక్యం బలముగా ఉంటే దేవుని దయ ఆ ఇంటి మీద ఉంటుంది. ఆ దయా కిరీటం ఇచ్చి దేవుడు వర్ధిల్లింపొచ్చేసి అక్కడ ఏముందంటే ఆ జాడల సారము వెదజల్లుతుందంటే. ఎవరి జాడల సారం అంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానపు జాడల సారము వెదజల్లాలి భూమి మీద. అంటే ఏ పొలం మీద విత్తనంలో నుంచి జీవం బయటకు వస్తుందో ఆ పొలంలో నుంచి వచ్చిన ఆ యొక్క విత్తనము అంటే తొలకరి వాన పడినప్పుడు ఆ విత్తనంలో నుంచి వచ్చే జీవము మొక్కగా వచ్చి ఆ మొక్క పెద్దదయ్యి చెట్టయి మ్రానయి దాంట్లో నుంచి ఫలములు యజమానునికి ఆశీర్వాదకరంగా సంతోషదాయకంగా ఉంటది. అలాగే యేసు ప్రభువు పునరుద్ధానపు జీవితంలోకి మనం వెళ్తే బాప్టిజం ముందు పాతి పెట్టబడితే యేసయ్య ద్వారా ఈ భూమి మీద నూతన జీవం పొందుతున్న వ్యక్తులంగా నడుస్తున్నప్పుడు మన ఆలోచన, మన నడవడిక, మన మాటలు, మన క్రియలు ఆయన జాడల సారము. ఎవరి జాడలంటే ఎందుకే ఆ కీర్తనకార నేను సాక్ష్యం ఇచ్చేదా ఏముందంటే పల్లెటూరుల జనులకు నేను చెప్పాల్సిన అవసరం లే, నేను ప్రకటించాల్సిన నా జీవితమే సాక్ష్యం అయ్యా. ఎంతకంటే ఇంకోటేమి లేదు. మాకు ఇంతకు ముందు మాకు చెప్పేవాళ్ళు ఏసీ దిశలు చెప్తున్నప్పుడు, అరే బాబు చాలా మంది గుడ్ల మీదకి ఎక్కి ఈడేం దేవుడు, ఈ ముక్కు అది ఉంది ఇది ఉంది అని అంటారు. అనబాకండి అట్లాగా. యేసయ్య ప్రేమను మాత్రమే ప్రకటించేయాలి. యేసయ్య ప్రేమ మనం అనుభవిస్తున్నాము. యేసయ్య ప్రేమ ఇతరులకు చెప్తే అంతే చాలు. ఇంకా మిగతా వాటిని గురించి మనం వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లే, వాళ్ళ విషయాలు ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు ఈ లోకంతో విడిచిపెట్టి ఇంతకు అయిపోయింది నీకు నాకు ఆయా వందనాలు అనేవాడు కాదు. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే వరకు మన కోసం జర్నీ చేసి అక్కడికి తీసుకెళ్లి తండ్రి సన్నిధిలో నిలబెట్టగలిగిన యోగ్యుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకని సంవత్సరం దయాక్రీతం ఇచ్చుకోవాలి సంతోషం ఆయనకి. ఆయన జాడల సారం ఎదుజలితే ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన మహిమపరచడమే ప్రతి సంవత్సరం మనం గోలుగా ఎన్నుకోవాలి. విజయ్ గారు తీసుకున్న నిర్ణయం నేను చాలా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ నేను సంతోషించడం కాదు, కానీ దేవుడు సంతోషించాడనే విషయాన్ని బలంగా నేను ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ కుటుంబాన్ని కూడా దేవుడు అలాగే దీవించి ఆశీర్వదించి తన సన్నిధికి అంతోడు వచ్చి నడిపించును గాక. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడు అయిన మా పరలోకపు ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ దినమందు నాయన విజయ్ గారికి ఇచ్చిన నూతన సంవత్సరమైన దయాకిరీటం వాక్యము ఎంత బలంగా పనిచేస్తే, ఎంతగా వాక్యము నైనా స్టాండర్డ్ గా ఉంటే, ఎంత బలంగా విస్తరిస్తే, ఎంత బలంగా వాక్యము చేత నింపబడితే అన్ని నూతన కార్యాలు మీరు చేయగలరు. ఈ ఇంటిలో నూతన కార్యం చేయడానికి మీరు ఇష్టపడ్డారు. ఆ నూతన కార్యం ఈ రోజు నాయన మీరు అవసరం పరిచర్య కొరకు తీసుకున్న నిర్ణయమే. ఆ నిర్ణయాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సర కాలం ఇక్కడి నుండి ప్రభా మీ దాసుని పరిచర్య ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చి సహాయం చేయమని, నీవు ఇచ్చిన ఈ దర్శనం కొరకు, తలంపు కొరకు, ఆశ కొరకు కృతజ్ఞతలు కుటుంబానంతటిని కూడా దీవించి సహాయం చేయమని, కూడి వచ్చిన దైవజనులందరూ కూడా దీవించమని నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి పెడుతున్నాం తండ్రి.